వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము Ctet 2022 డిసెంబర్ 28 ఫస్ట్ పేపర్ ఏదైతే నడిచిందో దాన్ని చూద్దాము. సో దిస్ ఇస్ పేపర్ 1 CDP 30 questions. This is the first video of paper 1 of December 28th. Question number 1. While domains of development sometimes overlap in explaining students' abilities, yet which of the following domain of development dominantly attempts to study the nature of reasoning of individuals about their and other actions and behaviors? ఈ మొత్తం సిడిపి 30 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చనే వీళ్ళు ఇంత పెద్దగా ఇంత కన్ఫ్యూజన్గా ఇచ్చారు. మిగతా అన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. ఇది కూడా ఈజీ క్వశ్చనే కానీ బట్ ఇట్ ఈస్ ఫ్రేమ్డ్, ద సెంటెన్స్ ఈస్ ఫ్రేమ్డ్ అ లిటిల్ టూ లాంగ్ ఫర్ అ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. నౌ లెట్ us read it again. While domains of development sometimes overlap in explaining students' abilities, which domain of development attempts to study the nature of reasoning of individuals about their and others' actions and behaviors? ఈ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. కానీ వీటిలో ఏదైతే ఇంకోళ్ళ యాక్షన్స్ని, బిహేవియర్స్ని మనం జడ్జ్ ఏదైతే చేస్తామో, నేచర్ ఆఫ్ రీజనింగ్ అంటే మనం జడ్జ్ చేయటం, ఎవరు ఏది చేస్తున్నారు అన్నది మనము ఎలా జడ్జ్ చేస్తాం, దాట్ డిపెండ్స్ ఆన్ అవర్ మోరల్ డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేట్స్ దాట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హెడ్ టు టో? హెడ్ టు టో అంటే శిరోపాద ధోరణి, సెఫాలో కాడల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ సెఫాలో కాడల్లో హెడ్ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఇట్ డెవలప్స్ డౌన్వర్డ్స్ అంటే కాలి వేళ్ల వైపు డెవలప్ అవుతుంది. అందుకే మనము చిన్నపిల్లల్ని లేదా ఇన్ఫాంట్స్ని చూస్తే ఫస్ట్ వాళ్ళు మెడని నిలుపుతారు, తర్వాత వాళ్ళ నడుము డెవలప్ అవుతుంది, అందుకే వాళ్ళు కూర్చోగలుగుతారు. తర్వాత ఇంకా కాళ్ళు డెవలప్ అయ్యేసరికి నుంచుంటారు, కాలి వేళ్ల దాకా డెవలప్మెంట్ అయినప్పుడే వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడతారు. సో ఈ హెడ్ టు టో లేదా సెఫాలో కాడల్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ షోయింగ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ the development in the body happens. Now let us look at the options. Development is predictable. Development is a product of maturation and learning. Development proceeds in a specific direction. Rate of development varies across children. So development takes place from head to toe anedi it's actually showing us a specific direction. అందుకని చెప్పి ఆప్షన్ 3 is the correct answer. ఇప్పుడు ఈ చిన్న పిల్లల్లో మనకి ఎలా తెలుస్తుంది అసలు ఈ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి? వాళ్ళు ఏం పని చేయగలుగుతున్నారు అన్న గ్రాస్ మోటార్ స్కిల్ లేదా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని బట్టి మనకి చిన్నపిల్లల బాడీలో ఎంతవరకు డెవలప్ అయింది అని చెప్పి మనకి అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. అసర్షన్. పేరెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్స్ ఆన్ చైల్డ్హుడ్ కేర్. పేరెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్స్ ఆన్ చైల్డ్హుడ్ కేర్. రీజన్, a child's development is influenced by family's atmosphere. ఇప్పుడు ఇంతకుముందు 2 వీడియోల్లో నేను మీకు అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి నేర్పించాను. సో ఫస్ట్ మనము అసర్షన్ స్టేట్మెంట్ చదివి అది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూద్దాం. పేరెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్స్ ఆన్ చైల్డ్హుడ్ కేర్ అనేది అంటే పిల్లల సంరక్షణ చర్చల్లో తల్లిదండ్రులు పాల్గొనాలి. ఎందుకు అంటే ముందు నుంచి పేరెంట్సే వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి ఆ పిల్లల గురించి ప్రాపర్ ఇన్సైట్ లేదా వాళ్ళు ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ నేచర్ ఏంటి అనేది పేరెంట్సే వాళ్ళ టీచర్స్కి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. అందుకని పేరెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్స్ ఆన్ చైల్డ్హుడ్ కేర్ అనేది ఇట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చదువుతాము. ఎ చైల్డ్స్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యామిలీస్ అట్మాస్ఫియర్. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లేదా ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అంటే ఫ్యామిలీలో ఉండే రిలేషన్షిప్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, లేదా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే కమ్యూనికేషన్ ప్యాటర్న్స్, లేదా పేరెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారా, ఫ్రెండ్లీగా ఉంటున్నారా, ఏమైనా ఫ్రీడమ్ ఇస్తున్నారా, లేదా కూర్చో నుంచో అన్నట్టు ఉంటున్నారా అంటే వాట్ ఈస్ ద పేరెంటింగ్ స్టైల్ అండ్ ఓవరాల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఒక చైల్డ్ డెవలప్మెంట్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో నౌ ఇఫ్ యూ రీడ్ దిస్ సెంటెన్స్, ద చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యామిలీస్ అట్మాస్ఫియర్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. 2 ట్రూ అన్నప్పుడు మనకి ఆప్షన్స్ 3 and 4తో పని లేదు. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ మధ్యలో బికాస్ అని చెప్పి రాసుకోండి. బికాస్ అని చెప్పి రాసుకుని అసర్షన్ని, రీజన్ని సింగిల్ సెంటెన్స్ లాగా చదవాలి విత్ బికాస్ ఇన్ ద మిడిల్. నౌ లెట్ మీ రీడ్ ద సెంటెన్స్ ఫర్ యూ. Parents should be involved in discussions on childhood care because
A child development is influenced by family's behavior. ఈ సెంటెన్స్ నిజమే అవుతుంది, ఎందుకంటే ఫ్యామిలీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టే వాళ్ళ డెవలప్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి అసలు ఆ పిల్లాడి గురించి తెలుసుకోవాలి అంటే పేరెంట్స్ని మనము ఇన్వాల్వ్ చేయాలి స్కూల్ డిస్కషన్స్ లేదా క్లాస్ రూమ్ డిస్కషన్స్లో. సో ఈ రీజన్ మనకి ఈ అసర్షన్కి కరెక్ట్గానే అనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. As per Jean Piaget's theory of cognitive development, the concept of class inclusion is attained by children during dash stage. Class inclusion అంటే ఏంటి? క్లాస్ ఇంక్లూషన్ అంటే ఒకటే ఆబ్జెక్ట్ ఒకటేసారి డిఫరెంట్ కేటగిరీస్లో పడచ్చు. దట్ మీన్స్ ద సేమ్ ఆబ్జెక్ట్ క్యాన్ ఫాల్ ఇన్ టు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్లాసెస్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు మనము ఇండస్ట్రీస్ అని చెప్పి చూస్తే మైనింగ్ ఇండస్ట్రీ అని చెప్పి చూస్తాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని చూస్తాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అని చెప్పి చూస్తాం. కానీ అన్నీ కలిపి యాక్చువల్లీ ఇండస్ట్రీ అనే దాని కిందే పడతాయి. సో ఇలానే మనము దీన్ని చిన్నపిల్లల కేటగిరీలోకి తీసుకొస్తే ఇప్పుడు మనం రెడ్ కలర్ కార్ చూపిస్తాం, బ్లాక్ కలర్ కార్ చూపిస్తాం, లేదా వైట్ కలర్ కార్ చూపిస్తాము. ఇవన్నీ కూడా దే ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ కార్స్. మళ్ళీ కార్ ఉంటుంది, ఏరోప్లేన్ ఉంటుంది, సైకిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా దే ఆల్ ఫాల్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ వెహికల్స్. దీన్నే మనము క్లాస్ ఇంక్లూజన్ అంటాం. సో క్లాస్ ఇంక్లూజన్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ దట్ ద సేమ్ ఆబ్జెక్ట్ క్యాన్ ఫాల్ ఇన్ టు మల్టిపుల్ కేటగిరీస్ ఆర్ మల్టిపుల్ క్లాసెస్ సైమల్టేనియస్లీ. ఇది పిల్లలకి ఏ ఏజ్లో వస్తుంది? ఇది పిల్లలకి జనరల్లీ 7 to 11 years ఏజ్లో వస్తుంది. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళకి లాజికల్ రీజనింగ్ లేదా లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆర్ డెవలప్ అవుతుంది. సో ఈ ఏజ్లో వచ్చేదాన్ని మనము ఈ క్లాస్ ఇంక్లూజన్ అని చెప్పి అంటాము. సో దిస్ ఈజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో క్లాస్ ఇంక్లూజన్ ఒక్కటే కాకుండా లాజికల్ థింకింగ్ యాజ్ వెల్ యాజ్ రివర్సిబిలిటీ అండ్ కన్జర్వేషన్ ఇవన్నీ కూడా మనకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 5. అకార్డింగ్ టు జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, at which stage most children can think hypothetically? హైపోథెటికల్లీ అంటే ఏంటి? హైపోథెటికల్లీ అంటే ఇమాజినరీ వే లేదా ఊహాత్మకంగా. అంటే ఏ ఏజ్లో పిల్లలు ఊహాత్మకంగా ఇమాజినరీ ఆర్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎదురుగుండా లేకపోయినా కూడా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగటం, నంబర్లు కనిపించకపోయినా, దాన్ని మనము హైపోథెటికల్ థింకింగ్ అంటాం. ఈ హైపోథెటికల్ థింకింగ్ రావాలంటే అట్లీస్ట్ 11 years అన్నా రావాలి పిల్లలకి. సో 11 years నుంచి వచ్చే స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. సో ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో విచ్ స్టార్ట్స్ అట్ 11 years అండ్ కంటిన్యూస్ ఇన్ టు అడల్ట్హుడ్, ఈ ఏజ్లో పిల్లలకి హైపోథెటికల్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్, సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివన్నీ వస్తాయి. అందుకే మనము స్కూల్లో అల్జిబ్రా అనేది క్లాస్ 6th నుంచి స్టార్ట్ చేస్తాం, కానీ క్లాస్ 4th నుంచి స్టార్ట్ చేయం. బికాస్ క్లాస్ 6 ఫాల్స్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. Question number 6. As per Lev Vygotsky's ideas, a teacher should help students to achieve zonoproximal development by providing. జోనోప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే మనము ZPD అని చెప్పి కూడా అంటాం. ఈ ZPD అంటే ఏంటి? సపోజ్ ఏ ఈజ్ ఎ చైల్డ్, అతను చాలా ఇంటెలిజెంట్, తనంతట తాను ఒక level 1 వరకు అసలు అచీవ్ చేస్తున్నాడు అనుకుందాం. సపోజ్ ఎవరైనా కొంచెం హెల్ప్ చేయగలిగితే హీ కెన్ యాక్చువల్లీ అచీవ్ టిల్ level 2. సో ఈ ఏదైతే గ్యాప్ వాట్ ద చైల్డ్ ఇన్హెరెంట్లీ క్యాన్ అచీవ్ అండ్ వాట్ ద చైల్డ్ క్యాన్ అచీవ్ విత్ అ లిటిల్ సపోర్ట్, ఈ రెండింటి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో దీన్ని మనము జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ని మరో ఎలా రీచ్ అవుతాం? దీన్ని మనము హౌ కెన్ అ టీచర్, వాట్ షుడ్ ద టీచర్ డూ టు హెల్ప్ స్టూడెంట్స్ టు అచీవ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే టీచర్ ఏం చేయాలి? పనిష్మెంట్ ఇవ్వాలా, రివార్డ్స్ ఇవ్వాలా, స్కాఫోల్డింగ్ ఇవ్వాలా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలా? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే టీచర్ స్కాఫోల్డింగ్ చేయాలి. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? స్కాఫోల్డింగ్ అంటే హెల్ప్ చేయటం, అంటే ఏదన్నా గైడెన్స్ ఇచ్చి లేదా స్ట్రక్చర్డ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చే టాస్క్ ఏవైతే ఉంటాయో వాటిని చిన్న చిన్నగా మేనేజబుల్ స్టెప్స్లోకి బ్రేక్ చేసి పిల్లలు ఎప్పుడైతే అది అర్థమయ్యి వాళ్ళంతట వాళ్ళు చేయటం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళని ఇండిపెండెంట్గా వదిలేసి వాళ్ళంతట వాళ్ళని చేసుకొనివ్వటాన్ని మనము స్కాఫోల్డింగ్ అంటాం. సో క్వశ్చన్ నెంబర్ 6, యాజ్ పర్ లివ్ వైగోట్స్కీస్ ఐడియాస్,
A teacher should help students to achieve zone of proximal development by providing scaffolding is the correct answer. Question number 7. Lev Vygotsky emphasized on the use of dash for advancing dash development among children. Lev Vygotsky emphasized on the use of cultural tools for advancing cognitive development among children. ఈ కల్చరల్ టూల్స్ అంటే మనకి వచ్చే లాంగ్వేజ్, లేదు అంటే మనం చుట్టూ ఏదన్నా సైన్స్ కానీ సింబల్స్ కానీ చూస్తాం, లేదా మనకున్న టెక్నాలజీ ఆర్ ద వేరియస్ రైటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనకి కల్చరల్ టూల్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఎలా హెల్ప్ చేస్తాయి? ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది. లాంగ్వేజ్ అనేది మనకి ఇట్స్ నాట్ జస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఊరికే మాట్లాడటానికే కాకుండా కమ్యూనికేషన్ కోసమే కాకుండా ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ టూల్ ఫర్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే, లేదా మనకి ఏదైనా నాలెడ్జ్ కావాలి అంటే ఎక్కడో చోట చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఇంటర్నలైజ్ చేసుకున్న తర్వాతే మనకి నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. దట్ మీన్స్ బై రీడింగ్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్నలైజింగ్ మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా అయింది. సో త్రూ లాంగ్వేజ్ individuals also can understand different difficult things, they can solve problems or they can express their thoughts and ideas. ఇలా కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఈ కల్చరల్ టూల్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 4 కల్చరల్ టూల్స్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్? థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేది కోహల్బర్గ్ ఇచ్చారు. సో ఆప్షన్ 3 లారెన్స్ కోహల్బర్గ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. అసర్షన్ అండ్ రీజన్. ఫస్ట్ స్టేట్మెంట్ అసర్షన్ చదువుదాము. యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్ ఈజ్ కన్సిడర్డ్ చైల్డ్ సెంటర్డ్. ఇది ట్రూనా ఫాల్సా అని చెప్పి చూస్తే ఇది ఈజ్ ట్రూ. ఎందుకంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో రోట్ లెర్నింగ్ లేకుండా, లేదా టీచర్ క్లాస్ మధ్యలో నుంచుని ఊరికే నేర్పిస్తూ ఉంటే చిల్డ్రన్ ప్యాసివ్ లెర్నర్స్గా వినటం కాకుండా వాళ్ళకి ఒక యాక్టివిటీని ఇచ్చి దాంట్లోంచి నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసేట్టు చూస్తాం. సో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ అ ప్యూర్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. ఈ సెంటెన్స్ మనం ఇప్పుడు చదివినప్పుడు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ కన్సిడర్డ్ చైల్డ్ సెంటర్డ్ అంటే ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చదువుతాం. టీచర్స్ డు నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది తప్పు. ఎందుకంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయినా సరే, ఏదైనా సరే లెర్నింగ్ అవుట్కమ్ అంటే ఆ క్లాసులో ఆ పిల్లలు ఏం నేర్చుకోవాలి, దాన్ని ఎలా పిల్లలు నేర్చుకునేట్టు చేయాలి, ఏం యాక్టివిటీస్ ఇవ్వాలి అని అన్నీ ప్లాన్ చేసేది టీచర్ అన్నీ ప్లాన్ చేసి ఇస్తేనే పిల్లలు నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోగలరు. కానీ జస్ట్ బికాజ్ వీ సే చిల్డ్రన్ క్యాన్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఆన్ దేర్ ఓన్, అన్ని వాళ్ళు A to Z వాళ్ళు చేయలేరు. సో టీచర్ హ్యాస్ టు హెల్ప్ దెమ్ బై గివింగ్ యాక్టివిటీస్ రెలెవెంట్ టు ద నాలెడ్జ్ విచ్ హ్యాస్ టు బి కన్స్ట్రక్టెడ్. సో టీచర్స్ డు నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. సో ఒకటి రైట్ ఒకటి రాంగ్ అన్నప్పుడు మనకి ఆప్షన్ 1 and 2తో పని లేదు, ఆప్షన్ 4తో కూడా పని లేదు, బికాజ్ రెండు రాంగ్. కాబట్టి ఆప్షన్ 3 A ఈజ్ ట్రూ అండ్ R ఈజ్ ఫాల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. The theory of multiple intelligences states that theory of multiple intelligenceలో మనం ఏమన్నాం? ఇంటెలిజెన్స్ అంటే ఊరికే ఒకటి మ్యాథమెటికల్, లాజికల్ లేదా న్యాచురలిస్టిక్ ఇలా ఒకటో రెండో కాకుండా there are many types of intelligences. Now if you look at the options, intelligences can be of different types. Intelligence cannot be accelerated. Intelligence can be measured accurately. Intelligence levels are same among all individuals అన్నారు. కానీ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఈ మూడిటి గురించి మనం అసలు ఏం మాట్లాడలేదు. వీ ఓన్లీ హ్యావ్ టోల్డ్ దట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. Lev Vygotsky views language as a barrier in learning process, as a cultural tool which facilitates learning, as meaningless in thought process, as an insignificant component of biological maturation. లీవ్ వైగోట్స్కీ థియరీలో మనము కల్చరల్ టూల్స్ అనే దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. దానివల్లే అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవుతున్నాయని కూడా ఇందాకడే ఒక 2 క్వశ్చన్స్ ముందు కూడా చూసాం. సో ఆప్షన్ 2 లాంగ్వేజ్ యాజ్ ఎ కల్చరల్ టూల్ విచ్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లాంగ్వేజ్తోనే మనము ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాజ్ ఎ టూల్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ ఆర్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్, ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ ఆర్గనైజింగ్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఆర్గనైజ్ చేయటం, లేదా చదివి అర్థం చేసుకుని ఇంటర్నలైజ్ చేసుకుని నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేయటం, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగటం, ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ వచ్చినప్పుడు మనం చేయగలం.
లాంగ్వేజ్ రానప్పుడు మనకి అసలు అదేమిటో కూడా అర్థం కానప్పుడు మనము థింకింగ్ వైపు అసలు వెళ్ళలేం. సో ఆప్షన్ ఏ యాజ్ ఎ కల్చరల్ టూల్ విచ్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, వాట్ షుడ్ బీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్? అసెస్మెంట్ అనే దానికి మెయిన్ పర్పస్ ఏంటి? మెయిన్ పర్పస్ పిల్లలకి మనం నేర్పించింది ఎంతవరకు అర్థమైంది అని మన టీచింగ్ని టెస్ట్ చేసేందుకు చేసేదే అసెస్మెంట్. సో అది మనకి వాళ్ళకి అర్థమైందా లేదా, ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు అని తెలిసినప్పుడు we may have to repeat teaching the topic in different ways so that it reaches the children. Now let us go back. What should be the main purpose of assessment? Labeling of students అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్, డఫర్ స్టూడెంట్ అని చెప్పడానిక. సేమ్ ఎబిలిటీ గ్రూపింగ్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంటెలిజెంట్ పిల్లలందరూ ఒక క్లాసు, డఫర్ చిల్డ్రన్ అందరూ డి సెక్షన్. అండర్స్టాండింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్. డిటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్కోర్ లో అంటే ఎవరైతే పిల్లలు సరిగ్గా చేయట్లేదో వాళ్ళని ఫెయిల్ చేసేయడానికి. Main purpose of assessment is understanding learning progress of students. Question number 15, involving students in the process of assessment shifts the nature of assessment from assessment of learning to assessment for learning, formative assessment to summative assessment, comprehensive assessment to non-comprehensive assessment, continuous assessment to non-continuous assessment. Involving students in the process of assessment. అసెస్మెంట్ అనేది టీచరు తను నేర్పించింది పిల్లలకి ఎంతవరకు అర్థమైంది అని చెప్పి టీచర్కి అర్థమయ్యేందుకు అని చెప్పి అసెస్మెంట్ని కండక్ట్ చేస్తారు. టీచర్ అది కండక్ట్ చేయటాన్ని మనము అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. టీచరే కరెక్ట్ చేసి నీకు ఇన్ని మార్కులు వచ్చాయి అని చెప్పే బదులు పిల్లల్ని ఆ అసెస్మెంట్ పేపర్ వాళ్ళనే కరెక్ట్ చేయమని చెప్పినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం కరెక్ట్ ఆన్సర్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు children get a chance to understand what mistake they have done, how they have to correct it. అప్పటికప్పుడు నేర్చుకుంటారు, లేదా దాన్ని ఎప్పటికీ వాళ్ళు దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన వాళ్ళలోకి వస్తుంది. సో పిల్లల్ని మనము అసెస్మెంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇది అసెస్మెంట్ ఆఫ్ ఫార్ లెర్నింగ్లోకి మూవ్ అవుతుంది. సో ఆప్షన్ 1, ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ shifts the nature of assessment from assessment of learning to assessment for learning. Question number 16, in order to support inclusion of students belonging to disadvantaged groups, a teacher should foster sense of belonging among all students, highlight students' weakness in front of the class, teach students in a separate section, use standardized curriculum for all students. Disadvantaged groups నుంచి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాంగ్వేజ్ రాకపోవచ్చు, కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళ కల్చర్ వేరేగా ఉండొచ్చు. అందుకని చెప్పి వాళ్ళని అందరు పిల్లలు కూడా ఇంక్లూడ్ చేసేట్టు మనము ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఫోస్టర్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అమాంగ్ ఆల్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి ఆ క్లాస్లో వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి తక్కువగా అనిపించకుండా దే షుడ్ ఫీల్ వాల్యూడ్, రెస్పెక్టెడ్ అండ్ ఇంక్లూడెడ్. అలా ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లలు క్లాస్లో దే విల్ పార్టిసిపేట్ యాక్టివ్లీ. టీచర్ చెప్తున్నప్పుడు అసలు టెన్షన్లో కూర్చోకుండా దే విల్ బి ఎంగేజ్. దట్ మీన్స్ దే విల్ లిసన్ టు వాట్ ద టీచర్ ఈస్ టీచింగ్. ఇదే కాకుండా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండి వాళ్ళకి నేర్చుకోవటం కూడా ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17, టు ప్రమోట్ ఇంక్లూజన్ ఆఫ్ ఎ స్టూడెంట్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ అ టీచర్ షుడ్. విజువల్ ఇంపైర్మెంట్ అంటే చూపు తక్కువగా ఉంటుంది. చూపు తక్కువగా ఉన్నప్పుడు మనము సైన్ లాంగ్వేజ్ చూపించి లాభం లేదు, చార్ట్స్ చూపించి లాభం లేదు. మనం వాళ్ళ వైపు ఫ్రీక్వెంట్లీ చూసి వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నాం అని మనము అనిపించినా మనకి వాళ్ళకి కనిపించదు కాబట్టి వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో విజువల్ ఇంపైర్మెంట్ అన్న పిల్లలకి మనము ఏదైతే కాన్సెప్ట్ నేర్పిస్తామో దాన్ని క్లియర్ వర్డ్స్లో మనం వర్బల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే కాకుండా దే షుడ్ బి ఏ క్వశ్చనింగ్ అండ్ క్లారిఫికేషన్ సెక్షన్ ఇన్ విచ్ ఆ పిల్లల్ని మీకు ఏమన్నా అర్థం కాలేదా అని చెప్పి అడిగి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మనము అవి సాల్వ్ చేయగలగాలి. క్వశ్చన్ నెంబర్ 18, ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ అ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ డిస్లెక్సియా ఇస్. డిస్లెక్సియా అనే లెర్నింగ్ డిజబిలిటీ ఏదైతే ఉందో ఇందులో పిల్లలకి లెటర్స్ సరిగ్గా రాయటం రాదు, దానివల్ల వాళ్ళకి వర్డ్ సరిగ్గా ఫ్రేమ్ చేయటం రాదు. వర్డ్ సరిగ్గా ఫ్రేమ్ చేయడం రానప్పుడు వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు.
లేదా వాళ్ళు ఏదైతే సెంటెన్స్ చదువుతారో దాన్ని అర్థం చేసుకోవటం అంటే కాంప్రహెండ్ చేయటం కూడా కష్టం అయిపోతుంది. అందుకని చెప్పి ఓవరాల్గా అర్థమే కానప్పుడు వాళ్ళకి మార్కులు కూడా తక్కువ వస్తూ ఉంటాయి. సో దీన్నే మనము డిస్లెక్సియా అంటాం. The characteristic feature of a specific learning disability dyslexia is difficulty in comprehension of text, difficulty in walking, difficulty in verbal communication, difficulty in eating. So option 1, difficulty in comprehension of text is the correct answer. Question number 19, which of the following facility needs to be provided in the school to help children belonging to deprived groups? Deprived groups ante తక్కువ ఎకనామిక్ స్టేటస్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు, అవేర్నెస్ ఉండదు. అందుకని వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చదువుకున్న ఫ్యామిలీస్లోంచి వచ్చిన వాళ్ళలాగా దే విల్ నాట్ అండర్స్టాండ్కి ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఏ సబ్జెక్ట్ తీసుకుని ఏం చేయాలనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉండదు. అందుకని చెప్పి వాళ్ళకి ఇదే సబ్జెక్ట్స్ తీసుకుని చెయ్యాలి ఇలా కాకుండా వాళ్ళకి ఎంత వచ్చు ఎంత రాదు, లేదా ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కువ కంఫర్టబుల్గా అనిపిస్తుంది దాన్ని మనము ఆలోచనలో ఉంచుకుని వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ని వాళ్ళు చూస్ చేసుకునేందుకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. సో ప్రొవైడింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ చూసింగ్ ద సబ్జెక్ట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ మీ రీడ్ ఇట్ అగైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద స్కూల్ టు హెల్ప్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు డిప్రైవ్డ్ గ్రూప్స్? Providing flexibility in choosing the subjects is the correct answer. Question number 20. If Twinkle writes with her left hand, then her teacher should. Twinkle అన్న పాప లెఫ్ట్ హ్యాండ్తో రాస్తూ ఉంటే టీచర్ ఏం చేయాలి? Discourage her to use the left hand, allow her to exercise her choice, report it to the school counselor, force her to use the right hand. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేది వాళ్ళకి ఇంట్రెన్సిక్గానే పుట్టుకతోనే వచ్చేది కాబట్టి వాళ్ళని మనము లెఫ్ట్తో రాస్తుంటే రైట్తోనే రాయి అని చెప్పి చెప్పకూడదు. అందుకని చెప్పి టీచర్ ఓన్లీ షీ షుడ్ అలౌ హర్ టు ఎక్సర్సైజ్ అ చాయిస్. లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంది అంటే లెఫ్ట్ హ్యాండ్తోనే రాయనివ్వాలి. సో ఆప్షన్ 2, అలౌ హర్ టు ఎక్సర్సైజ్ అ చాయిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. అ టీచర్ షుడ్ అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఇది. అ టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ to work in groups and promote discussions with peers. టీచర్ అన్న వాళ్ళు పిల్లలు గ్రూప్స్లో పనిచేయటమును ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటూ వర్క్ని కంప్లీట్ చేయటం అనేది ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అర్థం అవ్వకపోయినా కూడా వాళ్ళ పియర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో ఈ సెంటెన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే దిస్ ఇస్ ట్రూ. రీజన్, లెర్నింగ్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్. సోషల్ ప్రాసెస్ అంటే దిస్ ఇస్ ఓన్లీ సోషల్ ప్రాసెస్. అందరితో కలివిడిగా ఉంటూ ఒకళ్ళతో ఒకళ్ళ నుంచి వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటున్నారు కాబట్టి కొలాబరేటివ్ లెర్నింగ్ లాగా. సో లెర్నింగ్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్. సో ఇది ఒక సెంటెన్స్గా ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే ఇది కూడా ట్రూ. రెండు ట్రూ కాబట్టి మనకి ఆప్షన్స్ 3 and 4తో పని లేదు. నౌ ఈ మధ్యలో బికాజ్ అని చెప్పి రాసుకుని చదివితే టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ ప్రమోట్ డిస్కషన్స్ విత్ పియర్స్ బికాస్ లెర్నింగ్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్ అన్నది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1, both A and R are true and R is the correct explanation of A is the correct answer. Question number 22. Which of the following should be used to promote effective and meaningful learning? Effective and meaningful learning కోసం examples, non-examples, analogies, negative reinforcement. వీటిలలో మనము పిల్లలకి అర్థమయ్యాలి అంటే ఒక కాన్సెప్ట్ని మనము వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేర్పించాలి. ఇదే కాకుండా ఎగ్జాంపుల్స్ కాకుండా నాన్ ఎగ్జాంపుల్స్ అంటే బర్డ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ఎ బర్డ్ అని కూడా ఒకటి చెప్పగలగాలి. దాట్ ఈజ్ అ నాన్ ఎగ్జాంపుల్. ప్లస్ అనాలజీస్ అంటే ఏవైతే మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా రిలేటెడ్ కాన్సెప్ట్ లాగా ఏవైతే ఉంటాయో, ఏదైతే వాళ్ళకి ఇంతకు ముందు నుంచి తెలుసు దాని మీద బేస్ చేసుకుని ఏదైతే మనం చెప్పగలమో వాటిని అనాలజీస్ అంటారు. సో టు ప్రమోట్ ఎఫెక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, నాన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, అనాలజీస్ ఇవ్వాలి. సో ఆప్షన్ 1, 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
In a constructivist classroom, learning should be conceptualized as a mere reproduction of knowledge disconnected from real life, a result of classical conditioning, a result of active interaction with environment. Constructivist classroom లో లెర్నింగ్ అనేది ఎలా నడుస్తుంది? కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్రూమ్లో పిల్లలు వాళ్ళంతట వాళ్ళు రియల్ లైఫ్తో కనెక్ట్ అవుతూ వాళ్ళు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. సో ఆప్షన్ 4, a result of active interaction with environment is the correct answer. Question number 24. Which of the following strategies help students to remember information for longer durations? Creating groups of meaningless words related to information, presenting information in disorganized manner, creative visual metaphors and analogies related to information, presenting information without any context. ఇన్ఫర్మేషన్ లేదా మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళకి ఎక్కువ కాలం వాళ్ళకి అలా గుర్తుండిపోవాలి అంటే మనము కాన్సెప్ట్కి రిలేటెడ్ మెటఫర్స్ లేదా ప్రీవియస్ కాన్సెప్ట్ వాళ్ళకి ఏదైతే తెలుసో దానిని కనెక్ట్ చేస్తూ మనము అనాలజీస్ చెప్పినప్పుడు మనం నేర్పించింది వాళ్ళకి ఎల్లప్పుడూ అలానే గుర్తుండిపోతుంది. సో ఆప్షన్ 3, క్రియేటివ్ విజువల్ మెటఫర్స్ అండ్ అనాలజీస్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ is the correct answer. Question number 25. Which of the following should be avoided by a teacher if he wants to promote problem solving abilities in his students? Problem solving abilities పిల్లల్లో పెరగాలంటే టీచర్ ఏం చెయ్యకూడదు? Motivate students to understand the problem properly, encourage them to see different perspectives of the problem, help them to develop the habit of doing systematic work, encourage them to complete the task anyhow. Option 4, encourage them to complete the task anyhow is the correct answer. ఎందుకంటే ఇది టీచర్ చేయకూడదు, ఎలాగోలా చేసి తీసుకురండి అన్న యాటిట్యూడ్ ఉండకూడదు. Question number 26. With reference to errors made by students, a teacher should minimize errors by negative reinforcement, minimize errors by punishment, finding out the learning gaps causing errors, ignore the errors. సో ఏదైతే ఎర్రర్స్ మనకి అసెస్మెంట్లో కనిపిస్తాయో అది అసలు ఎందుకు వచ్చింది, పిల్లలకి ఏం అర్థం కాలేదు అన్నది ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని టీచర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ 3, ఫైండ్ అవుట్ ద లెర్నింగ్ గ్యాప్స్ యూజింగ్ ఎర్రర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. Cognition and emotions are independent to each other, rarely related to each other, interrelated to each other, not influenced by environmental factors. కాగ్నిషన్స్ అంటే మనం ఏదైతే ఆలోచన శక్తి ఉంటుందో, ఇమోషన్స్ మన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు క్లాస్ అటెండ్ చేసినప్పుడు టీచర్ చెప్పింది వినాలనిపిస్తుంది. అదే మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు టీచర్ ఎంత బాగా నేర్పిస్తున్నా కూడా మనకు వినాలనిపించదు. లేదా మన లో కాన్ఫిడెన్స్లో కూర్చుని ఉంటాం, అప్పుడు కూడా మన బ్రెయిన్లోకి ఏం వెళ్ళదు. బాధలో ఉన్నా కూడా మనకి క్లాస్ ఎంత బాగున్నా, ఎంత యాక్టివిటీ బేస్డ్ ఉన్నా కూడా మనకి అర్థం కాదు. అందుకని కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 28. A student who considers his lack of ability as the reason for repeated failures is likely to develop a sense of, ఎవరైతే స్టూడెంట్ అసలు తనకి ఆ శక్తే లేదు, ఆ స్కిల్ లేదు, ఆ ఎబిలిటీ లేదు మార్కులు రావటానికి అని వాళ్ళంతటా వాళ్ళకి అనిపిస్తుందో, దట్ మీన్స్ దాన్ని దే ఆర్ డెవలపింగ్ ఏ సెన్స్ ఆఫ్ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. క్వశ్చన్ నెంబర్ 29. National Education Policy 2020 emphasizes on multidisciplinary education, rigid curriculum, summative assessment, exam centric pedagogy. ఇవన్నీ కాదు, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది కానీ ఎంఫసైజ్ మాత్రం ఇట్ ఈస్ ఆన్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్. సో ఆప్షన్ 1, మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. డాష్ ఇంపాక్ట్స్ లెర్నింగ్ నెగిటివ్లీ. ఎందుకంటే ఇది మాల్న్యూట్రిషన్, ఎందుకంటే వాళ్ళు తిండి సరిగ్గా లేనప్పుడు ఎనర్జీ లేక కాన్సన్ట్రేషన్ ఉండదు, అందుకని మాల్న్యూట్రిషన్ అనేది ఇంపాక్ట్స్ లెర్నింగ్ నెగిటివ్లీ. క్యూరియాసిటీ అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ క్యూరియాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు నేర్చుకుందాం అన్న కోరిక కూడా ఎక్కువ ఉంటుంది. మెటాకాగ్నిషన్ కూడా అంతే, మన లోపల మన స్ట్రెంగ్స్ మన వీక్నెసెస్ గురించి మనకి తెలియటం. సో మాస్టరీ ఓరియంటెడ్ గోల్ కూడా మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ మూడు కాకుండా ఓన్లీ మాల్న్యూట్రిషన్ ఇంపాక్ట్స్ లెర్నింగ్ నెగిటివ్లీ.